అమృతం ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో జనరల్ హెల్త్ లో నిమోనియా గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ వారం అంతా ఈ రోజు నిమోనియా వచ్చిన వాళ్ళు లంచ్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో జనరల్ హెల్త్ లో మనం మాట్లాడుకుంటున్నాం నిమోనియా గురించి. సో ఈ రోజు లంచ్ కాబట్టి లంచ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి వీళ్ళు? వన్స్ ఈ నిమోనియాతో ఎవరైతే ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి చెప్పినట్టుగా అపటైట్ అనేది తగ్గిపోతుంది, ఆకలి అనేది తగ్గిపోయి ఉంటుంది. సో వీళ్ళు టైం టు టైం మెయింటైన్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్గానే ఉండొచ్చు. బట్ ఎనీవే కొంచెంగా ఫ్రీక్వెంట్గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ సే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ 8కే తిన్నారనుకో, సో లంచ్ 1:30 వరకు వెయిట్ చేయక్కర్లేదు. సో కొంచెం ముందుగా అయినా ప్లాన్ చేసుకున్నా లైక్ ఆ గ్యాప్ 2 to 2.5 అవర్స్కి ఎవ్రీ 2 అవర్స్కి కొంచెంగా వాళ్ళకి ఫుడ్ ఇస్తూ ఉంటే ఆ కంటిన్యూస్గా ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనేది వాళ్ళకి ఉంటుంది. అండ్ కంటిన్యూస్గా సపోర్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేది వాళ్ళకు కంటిన్యూస్గా ఉండాలి కూడా. సో అలా ప్లాన్ చేసుకోండి. సో లంచ్లో మీరు ఏదైనా కానీ ఆహారం ఇవ్వాలనుకున్నా కూడా కొంచెంగా ఏదైనా కిచడీ ఫామ్లో కానివ్వండి, లేకపోతే వెజిటబుల్స్ మిక్స్ చేసి, పల్సెస్ మిక్స్ చేసి, అలా అన్ని ప్రోటీన్ వెజిటబుల్స్ అన్నీ వచ్చేలా ఒక చక్కటి డిష్ లాగా, లేదా లూజ్గా సూప్ లాగా, లేదా ఒక చక్కటి సూప్ తయారు చేసేసుకొని లైక్ వెజిటబుల్స్ పల్సెస్ తోటి అందులోకి చపాతీలు చిన్న పీసెస్ కట్ చేసి అందులో వేసి సోక్ చేసి వాళ్ళకి ఇవ్వడం కానీ, అంటే తినడానికి కూడా అట్ ద సేమ్ టైం ఈజీగా ఉండాలన్నమాట. సో అలాంటివి వాళ్ళకి లంచ్లో ప్లాన్ చేయండి. అండ్ అగైన్ అది ప్లాన్ చేసినప్పుడు కూడా మీరు వెజిటేరియన్స్ అయితే మాత్రం అగైన్ ఫోకస్ ఆన్ పెసరపప్పు, శనగపప్పు ఆర్ చెన్న, ఇలాంటివి పన్నీర్ ఆర్ టోఫు ఇలాంటివి ఎక్కువగా ఉండేలా వాళ్ళకి ప్లాన్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం డిషెస్ అన్నీ కూడా ఎలా ఉండాలి అంటే ఇందాక చెప్పినట్టుగా సాఫ్ట్గా, ఈజీ చూవబుల్, ఈజీ స్వాలోవబుల్ ఉండాలన్నమాట. సో అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అదే నాన్ వెజిటేరియన్స్ అనుకోండి, సో మీరు చికెన్, ఫిష్ కూడా, ఎగ్ కూడా ఇవ్వచ్చు. బట్ ఆ కుకింగ్ మెథడ్స్ ఏదైతే ఉంటుందో దాని మీద ఫోకస్ చేయాలి. సో చికెన్ నాట్ ఇన్ ఏ మసాలా కర్రీ ఫామ్, లైక్ నాట్ ఇన్ ఏ బిర్యానీ ఫామ్, ఈజీగా డైజెస్టబుల్ ఉండాలి. ఆల్రెడీ హై ఫీవర్స్ ఉంటుంది. సో ఈ టైంలో డైజెషన్ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. సో అది డైజెస్టబుల్గా ఉండాలి అంటే చికెన్ బ్రెస్ట్ని, ఫిష్ ఫిలేస్ అంటే బోన్ లేనటువంటి, ముళ్ళు లేనటువంటి ఫిష్ మనకు దొరుకుతుంది. సో దాంతో కానీ, సో తవ్వ ఫ్రై లాగా కానివ్వండి, లేకపోతే సూప్లో వేసుకోవడం కానివ్వండి, సో అలా చాప్ చేసి ఫైనల్గా ఒక రోటీలో రోల్ చేసి కానీ, బట్ ఎనీ ఈజియెస్ట్ వే అలా ప్లాన్ చేసుకోండి. బట్ మేక్ ష్యూర్ యు ఆర్ గివింగ్ ఎనఫ్ ప్రోటీన్. ఓకే పద్మ. సో చార్ట్ రూపంలో లంచ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలియజేయండి. సో ఈ వారం మనం జనరల్ హెల్త్లో నిమోనియా గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. సో నిమోనియా ఉన్నటువంటి వాళ్ళు లంచ్లో మరి ఎలాంటి రెసిపీస్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుందో ఈ చార్ట్ చూసేయండి. సోమవారం ప్లెయిన్ రైస్, మటర్ దాల్, క్యారెట్ ఫ్రై. మంగళవారం చపాతీ అండ్ పెసరపప్పు తోటకూర కర్రీ. బుధవారం రైస్ అండ్ పొటాటో కిచిడి అండ్ 1 బాయిల్డ్ ఎగ్. గురువారం రాగి సంకటి అండ్ సోయా నగ్గెట్ కర్రీ అండ్ కర్డ్. శుక్రవారం వెజిటబుల్ సూప్ విత్ చికెన్. శనివారం ప్లెయిన్ రైస్, ఎగ్ అండ్ డ్రమ్ స్టిక్ కర్రీ అండ్ క్యాబేజ్ చట్నీ. ఆదివారం జీరా పొంగల్ అండ్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. నిమోనియా ఉన్న వాళ్ళు వారం అంతా లంచ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా పద్మ. మరి చార్ట్ నుండి ఏ 2 రెసిపీస్ని ఇక్కడ పరిచయం చేయబోతున్నారు? సో మరి ఇవాళ మనం తయారు చేసుకోబోయే 2 రెసిపీస్లో మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి సోయా నగ్గెట్ కర్రీ, అలాగే సెకండ్ రెసిపీ క్యాబేజ్ చట్నీ. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ సోయా నగ్గెట్ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో పద్మ, సోయా నగ్గెట్ కర్రీ పెట్టారు. చాలా మంది నగ్గెట్స్ తీసుకోరు కూడా, చాలా తక్కువగా తీసుకుంటారు. స్పెషల్గా మీరు ఈ రెసిపీ నిమోనియాకి ఎందుకు పెట్టారు అండ్ వీటన్నిటిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి? సో నిమోనియా ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే మెయిన్గా ప్రోటీన్ కంటెంట్ మనము ఎంత ఎక్కువగా ఇచ్చాము అంటే బాడీ ఎంత ఫైట్ చేసే కెపాసిటీని డెవలప్ చేసుకుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ నగ్గెట్స్ ఎవరైతే మనము సోయాని తీసుకుంటున్నామో, జ్వరం హైగా ఉన్నప్పుడు నగ్గెట్స్ అవి అవాయిడ్ చేయండి, డైజెషన్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో జ్వరం తగ్గిపోయి స్టిల్ కాఫ్, సిమ్టమ్స్ లైట్గా ఉంటాయి చూసారా, ఆ టైంలో మాత్రమే సోయాని ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఫీవర్ అది ఉన్నప్పుడు కొంచెం ఈ హై ప్రోటీన్ డైజెస్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే హై ఫీవర్స్ ఉండి దట్ ఇనిషియల్గా సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్న టైంలో జస్ట్ పల్సెస్ని, లెగ్యూమ్స్ని వాడండి. నాన్ వెజిటేరియన్ కూడా ఆ టైంలో ఇవ్వద్దు. సో పల్సెస్ అండ్ లెగ్యూమ్స్ని, వెజిటబుల్స్ని కిచడీలాగా కానీ, గ్రైండ్ చేసుకొని సూప్లాగా కానీ అలా ప్లాన్ చేసుకోండి. అదే కొంచెం ఫీవర్ తగ్గాక సిమ్టమ్స్ మైల్డ్గా ఉన్నటువంటి వాళ్లకు త్వరగా రికవరీ అవ్వడానికి, ఆ సిమ్టమ్స్ నుంచి త్వరగా వాళ్ళు సిమ్టమ్స్ తగ్గిపోవడానికి ఏంటంటే హై ప్రోటీన్ డైట్ వాళ్ళకి చక్కగా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్రెడీ బై ద టైం వాళ్ళు చాలా ఎనర్జీ లూజ్ అయిపోయి ఉంటారు, వెయిట్ బాగా తగ్గిపోయి ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి హై ప్రోటీన్ డైట్ ఇచ్చాము అంటే వాళ్ళు త్వరగా రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఈ సోయా ప్రోడక్ట్స్ మీరు ఏది తీసుకున్నా కూడా
లైక్ సోయా మనకి గ్రాన్యూల్స్ దొరుకుతుంది, ఇలా నగ్గెట్స్ ఫామ్లో దొరుకుతుంది, టోఫు దొరుకుతుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ నగ్గెట్స్ వీటిని వాటర్లో 2-3 సార్లు బాగా నానబెట్టి కడిగి వాటర్ని రిమూవ్ చేసే వాడుకోవాలి. లేదు అంటే మళ్ళీ మనకు అది టాక్సిన్స్ అనేది డెవలప్ చేస్తుంది బాడీలో, కాబట్టి అది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అండ్ సోయా ఈజ్ వెరీ హై ఇన్ ప్రోటీన్ అండ్ ఎస్పెషల్లీ వెజిటేరియన్స్కి చాలా చక్కటి ఫుడ్ అని చెప్పచ్చు. అండ్ ఐరన్ కంటెంట్ అండ్ కాల్షియం కంటెంట్ అట్ ద సేమ్ టైమ్ అండ్ సెలీనియం కూడా చక్కగా ఇందులో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫీవర్స్ కానీ ఏదైనా కానీ వైరల్ ఇన్ఫెక్షన్ బాడీకి లోనైనప్పుడు రికవరీ అవుతున్నప్పుడు మనకు జింక్ అండ్ సెలీనియం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఈ జింక్ అండ్ సెలీనియం ఏంటంటే మోనికా, ఇలాంటి ఫీవర్స్ కానీ ఏమైనా వచ్చి రికవర్ అయినప్పుడు మజిల్ పెయిన్స్, మజిల్ క్రాంప్స్, కాళ్ళు లాగటం, నీరసంగా ఉండటం ఇలాంటివి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. సో వాటి నుంచి త్వరగా రికవర్ అవ్వాలి అంటే జింక్ అండ్ సెలీనియం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ కూడా జింక్ మెడిసిన్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. సో ఇలాంటి ఫుడ్ ద్వారా కూడా మనం ఇంకా తీసుకున్నాము అంటే ఇది రియలీ హెల్ప్ఫుల్. కాబట్టి సో అలా మనము ఇది మనకు హెల్ప్ చేస్తుంది కాబట్టి అలా మనం తీసుకుంటున్నాం ఈ పర్టికులర్ ఇంగ్రీడియంట్ని. అండ్ మీరు ఈ అబ్జర్వ్ చేసినట్టయితే దట్ స్పైసెస్ కానీ లైక్ ఆల్ దిస్ బిర్యానీ ఆకు అండ్ వెల్లుల్లి వేసుకుంటున్నాము, అలాగే టర్మరిక్ పసుపు వేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా మనకి యాంటై ఫంగల్, యాంటై ఇన్ఫెక్షన్, యాంటై బ్యాక్టీరియల్. సో ఇలా మనకు అన్ని రకాలుగా యాంటై ఇన్ఫ్లమేషన్. సో ఈవెన్ బిర్యానీ ఆకు కూడా చాలా మంది ఏం చేస్తామంటే మనము ఇండియన్ స్పైసెస్లో ఒక చిన్న మిస్టేక్స్ కూడా చేస్తుంటాం అప్పుడప్పుడు. అదేంటంటే అప్పుడప్పుడు కాదు, చాలా మంది చేస్తూ ఉంటాం. బే లీఫ్ ఒకటి, అదే మన బిర్యానీ ఆకు ఒకటి, చెక్క, లవంగం ఇలాంటివన్నీ హోల్ స్పైసెస్ ఎక్కువ వేస్తూ ఉంటాం. హోల్ స్పైసెస్ కంటే కూడా ఇవన్నిటిని కలిపి చేసినటువంటి పొడి, గరం మసాలా పొడి ఉంటుంది చూసారా, ఆ పొడినే మీరు వాడుకుంటే మరీ మంచిది. మనం అలా హోల్గా వేసుకున్నప్పుడు ఓన్లీ ఫ్లేవర్ వస్తుంది కానీ అది మన బాడీలోకి వెళ్ళదు, ఎందుకంటే మనం ఎలాగో దాన్ని నమిలి తినం కాబట్టి. సో వాటిని ఎప్పుడు కూడా హోల్గా కాకుండా పౌడర్ చేసి వేసుకోండి. ఎస్పెషల్లీ ఇలాంటి టైంలో ఇంకా చక్కగా బాడీకి అవన్నీ రీచ్ అయ్యి అండ్ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే త్వరగా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. సోయా నగ్గెట్స్ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ క్యాబేజ్ చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో క్యాబేజ్ చట్నీ ఎందుకు పెట్టారు? ఎందుకంటే జనరల్గా క్యాబేజ్తో చట్నీ చాలా తక్కువ మంది చేసుకుంటారు. సో ఏంటి దీని ప్రత్యేకత? క్యాబేజ్ చట్నీ అంటే ఏం లేదు, మనం ఏదైనా కానీ ఒక చట్నీ ఫామ్లో తిన్నప్పుడు కంటెంట్ ఆఫ్ వెజిటబుల్ ఎక్కువ వెళ్తుంది. సో దట్ ఈస్ ద వన్ అడ్వాంటేజ్. అండ్ ఈ టైంలో వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది. లైక్ ఈవెన్ దోశల్లో కానీ అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఈ చట్నీని. అండ్ క్యాబేజ్ తోటి మనం ఎందుకు ఎక్కువగా తీసుకోవాలి అంటే క్రూసిఫెరస్ వెజిటబుల్స్ గురించి చాలాసార్లు చెప్పుంటాను. లైక్ క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ, బ్రుసెల్ స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా. సో ఈ క్యాబేజ్ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వెజిటబుల్, కానీ అందరూ సరిగా ఇష్టపడరు. ఎందుకు అంటే మేబీ టేస్ట్ అంత గ్రేట్గా ఉండకపోవచ్చు, వాట్ ఎవర్ ద రీజన్. బట్ దిస్ ఈస్ అ వెరీ 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 హెల్తీ వెజిటబుల్ అని చెప్పాలి. అంటే కంపేర్ టు బెండకాయ లేదా వంకాయ ఇలాంటి వాటితో కంపేర్ చేసుకుంటే క్యాబేజ్ అన్నిటికంటే చాలా చక్కగా పోషక విలువలు ఉన్నటువంటి వెజిటబుల్. ఇట్స్ అ వెరీ లెస్ క్యాలరిక్ వాల్యూ ఉన్నప్పటికీ వెయిట్ క్లాస్ వాళ్ళకి మంచిది కావచ్చు ఆఫ్ కోర్స్. బట్ ఇట్స్ కంటెంట్ ఆఫ్ దట్ వైటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో దిస్ ఈజ్ హైలీ రికమెండబుల్ అని చెప్పొచ్చు, అలాంగ్ విత్ ఆల్ అదర్ సిట్రస్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో క్యాబేజ్ని అందుకని ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ రైస్తో కావాలంటే రైస్తో, లేదా దోశ, ఇడ్లీ ఆర్ విత్ రోటీ, ఎనీథింగ్ యూ కెన్ హ్యావ్ ఇట్. అండ్ వన్ మోర్ స్పైసెస్ గురించి చెప్పాలంటే మోనికా, సో దిస్ రెడ్ చిల్లీస్. సో రెడ్ చిల్లీస్లో మనకి పండు అంటే పచ్చిలో కూడా మళ్ళీ పండు మిరపకాయలు దొరుకుతాయి. అలాగే ఎండు పెట్టినవి ఎక్కువగా మనం వాడుకుంటూ ఉంటాం. ఈ ఎండపెట్టిన మిరపకాయల వెనక ఒక రియలీ వెరీ మెడికల్ రీజన్ అనేది ఉంటుంది మనకు, కానీ చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ విరివిగా వాడుతూ ఉంటాం మనం వంటల్లో. రెడ్ మిర్చిలో ఏదైతే ఉందో క్యాప్సిసిన్ అనే ఒక ఎంజైమ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. దిస్ క్యాప్సిసిన్ విల్ ఫైట్ ఇన్ యువర్ బాడీ లైక్ ఏ బెస్ట్ మెడిసిన్. సో ఎన్ని మనకు అంటే క్వాంటిటీ తగిన మోతాదులో వాడుకుంటేనే, అది మెడిసిన్ ఎంత వేసుకోవాలో అంత వేసుకుంటేనే కదా వర్క్ అవుతుంది. అలాగే దీన్ని కూడా మనము ఎంత తగిన మోతాదులో తీసుకుంటేనే అది మనకు బాడీలో ఎనీ డైజెషన్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి ఈవెన్ క్యాన్సర్స్ని ఫైట్ చేసే వరకు కూడా మనకు ఈ క్యాప్సిసిన్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. సో ఎనీ రెడ్ చిల్లీస్ మనము రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటాము. బట్ చాలామంది ఏం చేస్తారంటే వంట చేసుకునేటప్పుడు వాటిని తుంచకుండా పొడుగ్గా అలాగే వేస్తూ ఉంటారు. సో అలా వేయటం మూలాన మనకు క్యాప్సిసిన్ రిలీజ్ అవ్వదు అందులో నుంచి. సో అది రిలీజ్ అవ్వాలి అంటే తుంచి వేసుకోండి మీరు వంటల్లో వేసుకునేటప్పుడు, సో దట్ మనకు అది చక్కగా మన బాడీకి రీచ్ అవుతుంది. మన బాడీలో ఒక ఫైటింగ్ కెపాసిటీని పెంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ సర్టన్ డిసీజెస్ని అది రిమూవ్ చేయడానికి, రెడ్యూస్ చేయడానికి చక్కగా హెల్ప్ అవుతుంది. క్యాబేజ్ చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. కరుణ ఇలా అడుగుతున్నారు, నాకు పిజ్జా అంటే చాలా ఇష్టం కానీ అవి తినడం చాలా అన్హెల్దీ అని చెప్తూ ఉంటారు కదా. సో పిజ్జాని నేను
గోధుమ పిండితో తయారు చేసుకుని రెగ్యులర్గా తీసుకోవచ్చా తెలియచేయండి. హలో కరుణ గారు, ఎస్, మనకి ఇష్టమైన ఫుడ్లు కూడా మనం చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. ఈవెన్ పిజ్జా కూడా 100% హోల్ వీట్ ఫ్లోర్తో తయారు చేసుకోవచ్చు, అలాగే మల్టీగ్రెయిన్ ఫ్లోర్తో కూడా మనము చక్కగా తయారు చేసుకోవచ్చు. అండ్ ఆ మ్యారినేరా సాస్ ఏదైతే ఉందో అది కూడా టొమాటోస్ తోటి ఇంట్లో తయారు చేసుకోవడం చాలా ఈజీ. అండ్ ఆ చీజ్కి బదులుగా, అంటే చీజ్ ఎలాగో ఇంట్లో తయారు చేసుకోలేం కదా, చీజ్కి బదులుగా పన్నీర్ వేసుకొని ట్రై చేయండి. దట్ ఆల్సో కమ్స్ అవుట్ వెరీ నైస్. సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకున్నాము అంటే హెల్తీగా మనకు నచ్చిన ఫుడ్ని, జంక్ ఫుడ్ని కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ సోయా నగ్గెట్ కర్రీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ఎవరికైతే నిమోనియా వచ్చి ఉంటుందో లేకపోతే తగ్గుతుందో అలాంటి వాళ్ళు ఏంటంటే చాలా వీక్ అయి ఉంటారు, అపెటైట్ బాగా తగ్గిపోయి ఉంటుంది. బాడీ మళ్ళీ ఆ వీక్నెస్ని ఫైట్ చేయాలి, మళ్ళీ బాడీ రికవర్ అవ్వాలి అంటే ప్రోటీన్ తీసుకోవడం ఫుడ్లో చాలా చాలా అవసరం. సో అందుకే మనం ఇక్కడ సోయా నగ్గెట్స్ని ప్లాన్ చేసుకున్నాం. కొంచెం ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకు వేసుకుందాం, అలాగే దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర వేసుకుందాం. అండ్ అలాగే మనం ఇందులోకి వేసుకుంటున్నాము వెల్లుల్లి. వెల్లుల్లి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫ్లమేషన్స్ని, ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేస్తుంది కాబట్టి మనం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం అల్లం తీసుకుందాం. సేమ్ అల్లం కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కాస్త టొమాటోస్, కొంచెం పసుపు కూడా మనకి యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేషన్కి, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఇలాంటివన్నిటికీ కూడా మనకి పసుపు చాలా ఉపయోగపడుతుంది. వేసుకుందాం. ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం కాజు. ఇందులోకి మనం కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నాం. మెంతికూరలో మనకి ఎటువంటి పోషక విలువలు ఉంటాయో కసూరి మెత్తిలో కూడా అవే ఉంటాయి. మనకి చక్కటి ఫైబర్ ఉంటుంది. సో మరి ఫ్రెష్గా దొరికితే తీసుకోవచ్చు, లేదు అంటే ఇలా మీరు డ్రై ఫామ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం సోయా నగ్గెట్స్. నేను ఇవి అంటే కొంచెం వామ్ వాటర్లోని నానబెట్టి ఉంచాను. అండ్ సోయా నగ్గెట్స్ ఎప్పుడు కుక్ చేసినా సరే కొంచెం హాట్ వాటర్లో వేసి డిప్ చేసి తీయడం కానీ, లేకపోతే వామ్ వాటర్లో నానబెట్టి ఉంచడం కానీ చేస్తే మంచిది. అండ్ మీరు ఎందులో అయితే నానబెట్టారో ఆ వాటర్ని 3-4 టైమ్స్ అయినా సరే పారబోసేయాలి. ఎందుకంటే ఇది ప్రాసెస్ చేసేటప్పుడు కొన్ని టాక్సిన్స్ అనేవి ఇందులో ఉండిపోతాయి అన్నమాట. మనం అలా వాటర్ పారబోయడం వల్ల ఆ టాక్సిన్స్ అనేవి రిమూవ్ అవుతాయి. సో ఇప్పుడు చూసారు కదా, వీటిని కర్రీలోకి వేసుకుందాం స్క్వీజ్ చేసేసుకొని. ఇందులో మనకి డిఫరెంట్ సైజెస్లో దొరుకుతాయి. ఇందులో మనకి చక్కటి హై ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం ధనియాల పొడి, కొంచెం ఉప్పు, కాస్త కారం, కొంచెం నీళ్లు పోసుకుందాం. ఈ నగ్గెట్స్ ఉడికేదాకా కాస్త మూత పెట్టి ఇలా కాసేపు కుక్ చేసుకుందాం. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో మరి ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. సో సోయా నగ్గెట్స్ అన్నీ కూడా మనకి చక్కగా బాయిల్ అయిపోయి, ఇప్పుడు మనం ఇందులోకి ఎక్స్ట్రా ప్రోటీన్ అందించడానికి ఏం యాడ్ చేస్తున్నాం అంటే పెరుగు యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను లాస్ట్లో పెరుగు యాడ్ చేస్తాను.
స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో సోయా నగ్గెట్స్లో ఉండే ప్రోటీన్, అలాగే మనకి పెరుగులో ఉండే ప్రోటీన్, ఇవన్నీ కూడా నిమోనియా వచ్చిన వాళ్ళకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఇవ్వాలి కాబట్టి, ఇవన్నీ అవసరం కాబట్టి, డైజెషన్ ఈజీగా అవ్వాలి కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. ఈ రెసిపీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సోయా నగ్గెట్స్ కర్రీ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ క్యాబేజీ చట్నీ. క్యాబేజ్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. మనం ఇక్కడ క్యాబేజ్ చట్నీ అనే రెసిపీ ఎందుకు పెట్టాము అంటే, నిమోనియా వచ్చి రికవర్ అవుతున్న వాళ్ళకి కానీ, నిమోనియా వచ్చిన వాళ్ళకి కానీ ఈ క్యాబేజ్ అనేది చాలా మంచి వెజిటబుల్, చాలా బాగా హెల్ప్ చేస్తుంది వీళ్ళకి. సో అందుకే దాంతో మనం చట్నీ ప్లాన్ చేసుకున్నాం. సో చట్నీ ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు, క్యాబేజ్ క్వాంటిటీ అన్నది మనం ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట. సో అది కూడా మనం కాస్త హెల్తీగా తయారు చేసుకోవడానికి కొంచెం నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసుకొని క్యాబేజ్ని ఇలా కొంచెం ఇలా బాయిల్ చేసేసుకుందాం. ఎందుకంటే డైజెషన్కి ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే కొన్నిసార్లు ఏంటంటే వెజిటబుల్స్ మనం రాగా తీసుకోవడం వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈకోలీ బ్యాక్టీరియా వల్ల చాలా మందికి స్టమక్ అప్సెట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ నిమోనియా వచ్చి ఎవరైతే కొంచెం వీక్గా ఉన్నారో, ఆల్రెడీ అంటే సఫర్ అవుతున్నారో, ఆ ఫేస్లో ఉన్నారో, వాళ్ళకి మళ్ళీ ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే ఇంకా కష్టం కదండి. సో ఇచ్చే ఫుడ్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాలన్నమాట. కొంచెం ఇలా లైట్గా బాయిల్ చేసుకుంటే మనకి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. ఇలా మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లోకి కొంచెం పచ్చిమిరపకాయలు తీసుకుందాం. మరి కారంగా ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. అలాగే కాస్త చింతపండు, మనకి క్యాబేజ్ అలా కాస్త కుక్ అవ్వాలి. ఒక్క 2 నిమిషాలు టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో చూద్దాం. క్యాబేజ్ని కాస్త ఇలా హాట్ వాటర్లో మనం లైట్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది. కుక్ చేయాలి కదా అని క్యాబేజ్ని బాగా కుక్ చేస్తే అందులో ఉన్న వైటమిన్ సి పోతుంది అనమాట. మనం ఈ రెసిపీ ప్రిపేర్ చేసేదే వైటమిన్ సి ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి. సో ఆ వైటమిన్ సి అన్నది మనం ఎక్కువసేపు కుక్ చేయగానే పోతుంది కాబట్టి ఇలా లైట్గా చూసారు కదా, కాస్త బాయిల్ అవ్వగానే తీసేయచ్చు. మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. సో ఇది చల్లారేలోపు ఈ చట్నీకి పోపు రెడీ చేసుకుందాం. కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఇందులో మనకి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే డైజెషన్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. అందుకే మనం వీటితో పోపు వేసుకుంటూ ఉంటాం. సో వేసేద్దాం. కరివేపాకు, చక్కటి ఐరన్ అండ్ ఫైబర్, కొంచెం ఎండుమిరపకాయలు. ఎక్కువగా తీసుకోకూడదు, కొంచెం తీసుకుంటే సరిపోతుంది. కాస్త ఇంగువ. సో వీళ్ళకి డైజెస్ట్ కెపాసిటీ కొంచెం తగ్గుతుంది కాబట్టి ఇలా ఇంగువ, జీలకర్ర లాంటివి తీసుకోవడం చాలా అవసరం. ఓకే,
ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి కాస్త ఉప్పు వేసుకుందాం, కొంచెం నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసాను, పోపు కూడా రెడీ అయిపోయింది. క్యాబేజ్ చట్నీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాం. సో ఇలా తీసుకోవడం వల్ల చూసారు కదా, క్యాబేజ్ క్వాంటిటీ అన్నది మనం ఎక్కువ తీసుకోగలుగుతాం అనమాట. కర్రీలో అనుకోండి పీసెస్ కట్ చేస్తాం కాబట్టి ఇంతే తీసుకుంటారు, సాలెడ్ అయినా సన్నగా తరుగుతాం కాబట్టి ఇంతే తీసుకుంటాం. కానీ ఇందులో చూసారా 1 కప్పు వరకు మనం తీసుకోవచ్చు అనమాట, రైస్లో మిక్స్ చేసుకొని కానీ లేకపోతే చపాతీలతో కానీ అలా. క్యాబేజ్ చట్నీ రెడీ అయిపోయింది. కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. సోయా నగ్గెట్ కర్రీకి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి 2 రెబ్బలు, అల్లం తరుగు 1/2 టీ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, నానబెట్టిన సోయా నగ్గెట్స్ 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, పసుపు 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, కసూరి మెతి కొద్దిగా. సోయా నగ్గెట్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం తరుగు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు, కసూరి మేతి, నానబెట్టిన సోయా నగ్గెట్స్, ధనియాల పొడి, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కాస్త పెరుగు వేసి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సోయా నగ్గెట్ కర్రీ రెడీ. క్యాబేజ్ చట్నీకి కావలసిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1/2 టీ స్పూన్, క్యాబేజ్ 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 4, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, చింతపండు కొద్దిగా, ఇంగువ చిటికెడు, ఎండుమిర్చి 2. క్యాబేజ్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొన్ని నీళ్లు పోసుకొని క్యాబేజ్ వేసి కాస్త ఉడికించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు, ఉడికించిన క్యాబేజ్ వేసి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మరొక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసి పోపు రెడీ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న క్యాబేజ్ చట్నీపై ఈ పోపు వేసుకొని సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ చట్నీ రెడీ. పావని ఇలా అడుగుతున్నారు, నాకు ఎగ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, ప్రతిరోజు ఎగ్ తినాలి అంటారు కదా, ఎగ్కి బదులుగా ఇంకేం తీసుకోవచ్చు? హాయ్ పావని. సో ఎగ్స్ ఇష్టం లేకపోయినప్పుడు ఏంటంటే కొన్ని వేస్ లైక్ యూ డోంట్ నో దట్ దెర్ ఇస్ ఎగ్ ఇన్ ఇట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దోశ పిండి వేసుకుంటూ ఉంటారు, పిండిలోకి ఎగ్ కొట్టేసి బాగా బీట్ చేసేసి దాంతో దోశ వేసుకోండి. సో ఇట్ కమ్స్ అవుట్ లైక్ దోశ, బట్ యూ డోంట్ నో దెర్ ఇస్ ఎగ్ ఇన్ ఇట్. సో అలాంటివి డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయండి. లెట్స్ ప్యాన్ కేక్ ట్రై చేయండి. ప్యాన్ కేక్ కూడా మీకు ఎగ్ అందులో ఉన్నట్టు కూడా తెలియకపోవచ్చు. సో ఇలా without knowing that you are eating it, you eat egg. So that is one way. And substitute ga ante you can use flax seeds or chia seeds, nuts and seeds. That is the best option for egg. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం నిమోనియా గురించి. సో నిమోనియా వచ్చిన వాళ్ళు కానీ రికవర్ అవుతున్న వాళ్ళు కానీ ఎటువంటి లంచ్ని ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చాట్ రూపంలో తెలియజేశాం కదండి. తప్పకుండా ఆ రెసిపీస్ని ఫాలో అవ్వండి. అండ్ అలాగే మీ అందరి కోసం 2 హెల్దీ రెసిపీస్ని ఇక్కడ ప్రిపేర్ చేయడం కూడా జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే ఈ సోయా కర్రీ ఏదైతే ఉందో ఇందులో సోయా వాడుతున్నాం కదా, సోయా చంక్స్. ఈ సోయా చంక్స్ అన్నవి ఏంటంటే ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఉంటాయి కాబట్టి చాలా చాలా మంచిది. అండ్ అలాగే చక్కటి ఐరన్ కూడా ఉంటుంది. రికవర్ అవుతున్న వాళ్ళకి, ఎనర్జీ లాస్ అయిన వాళ్ళకి ప్రోటీన్ చాలా అవసరం కాబట్టి ఇలా ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం ఎంతో అవసరం. మరి చికెన్, మటన్లో కూడా మనకు ప్రోటీన్ ఉంటుంది కదా, అంటే దాన్ని జనరల్గా కొంతమంది డైజెస్ట్ చేసుకోలేరు కాబట్టి యానిమల్ ప్రోటీన్ కన్నా ప్లాంట్ ప్రోటీన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అనమాట. అండ్ ఈజీ టు డైజెస్ట్. అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ అయితే మాత్రం మీకు సేమ్గానే ఉంటాయి కాబట్టి ఇందులో కూడా చక్కటి ప్రోటీన్ ఉంటుంది. తప్పకుండా ఇలాంటివి తీసుకోండి. అండ్ అంతేకాకుండా ఇందులో మనం జీడిపప్పు వేసుకున్నాం, అందులో కూడా మనకి ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఇందులో మనం అల్లం వేసాం, వెల్లుల్లి వేసాం, ఇవన్నీ కూడా ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేషన్గా పనిచేస్తాయి. అండ్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి ఇవన్నీ మనకి చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ లా కనిపిస్తాయి కానీ ఎంతో కొంత హెల్ప్ చేస్తాయి కాబట్టి అల్లం, వెల్లుల్లి, మిరియాల పొడి, జీలకర్ర, సోంపు, అలాగే ఇంగువ ఇలాంటివన్నీ మీ రెసిపీస్లో ఉండేలాగా చూసుకోండి.
అండ్ ఇంకొక రెసిపీ చూసినట్టుగా అయితే మనం క్యాబేజ్ చట్నీ. క్యాబేజ్లో మనకి వైటమిన్ కే ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది. ఇమ్యూనిటీ పెరగడానికి వైటమిన్ సి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి క్యాబేజ్ని మనం చట్నీ రూపంలో తయారు చేసుకున్నాము. వైటమిన్ సి పోకుండా ఉండాలి అంటే ఎక్కువసేపు కుక్ చేయకూడదు. కాబట్టి క్యాబేజ్ ఫ్రై, క్యాబేజ్ కర్రీ లాగా కాకుండా ఇలా చట్నీ లాగా తీసుకోవాలి. అండ్ అంతేకాకుండా వైటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి ఇందులోని కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇలా చట్నీ లాగా తయారు చేసుకొని రైస్తో కానీ, అంటే దంపుడు బియ్యంతో కానీ, లేకపోతే రోటీలతో కానీ తీసుకున్నారు అంటే మీకు ఫైబర్ కంటెంట్ అన్నది కూడా ప్రాపర్గా రీచ్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి, హెల్దీగా ఉండండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో కూడా మళ్ళీ చక్కటి హెల్దీ రెసిపీస్తో కలుసుకుందాం.